డీటెయిల్స్ చూద్దాం. పీహెచ్డీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు విద్యార్థులు. దీంతో వర్సిటీలో భారీగా మోహరించిన పోలీసులు ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. 10:30 తర్వాత పోస్టుమార్టం జరగనుంది. మరోవైపు డెడ్ బాడీని తరలించే సమయంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. దీంతో స్టూడెంట్స్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే రోహిత్ కు న్యాయం జరిగే వరకు ఆందోళన ఆపేది లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. రోహిత్ మరణానికి కారణమైన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించిన తర్వాత కూడా వర్సిటీలో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర ఆందోళనకు దిగారు తోటి విద్యార్థులు. రోహిత్ ఆత్మహత్యపై వీసీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఘటన మొత్తం సమగ్ర విచారణ ఘటనపై జరిపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ మరణానికి కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఆందోళన చేస్తున్నారు దళిత విద్యార్థి సంఘాలు. రోహిత్ సూసైడ్పై వీసీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక రోహిత్ తల్లి మనోవేదన అక్కడి వారందరినీ కంట తడిపెట్టించింది. తన కుమారుణ్ణి యూనివర్సిటీ అధికారులు వేధించడం వల్లే చనిపోయాడని చెప్తున్నారు. రోహిత్ చిన్నపాటి కారణాలతో ప్రాణాలు తీసుకునేందుకు అంత పిరికివాడు కాదని చెప్తున్నారు. అందుకని ఆయన రావాలి. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి జరుగుతుంటే ఈ గొడవ ఈ రోజు ఇప్పుడు దాకా వీసీ గారు ఎందుకు రాలేదు? ఆయన వచ్చేసి నాకు సమాధానం ఇవ్వాలి. అది నాకు కావాల్సింది. 15 రోజులు నా పిల్లోడిని చలిగాల్లో ఎందుకు ఉంచాడు? వాడు ఎట్లా ఉంటాడని ఉంచాడు. అట్లా నీ పిల్లోడు ఈ తప్పు చేశారనేసి నాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? వీసీ గారే నా పిల్లోడిని చంపేశాడు. నాకు తెలియదు. నాకు ఇక్కడికి వచ్చినాక ఇట్లాగా సస్పెండ్ చేశారన్న విషయం నాకు తెలిసింది. సస్పెండ్ ఎందుకు చేయాలి? అసలుకి నా పిల్లోడు మెరిట్ స్టూడెంట్, చదువు రానోడు కాదు, వాడు చాలా క్లవర్ స్టూడెంట్. వాడు అట్లాంటి వాడిని సస్పెండ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నాకు అది కావాలి. వీసీ గారు రావాలి, నాతో సమాధానం చెప్పాలి. నాకు ఈ నరహంతక యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీ పేరన్నా మార్చాలి సార్. V6 లాంటి మీడియా మీద మాకు అపారమైన రెస్పెక్ట్ ఉంది. మీడియా వారధులుగా మీరు ఒక చిన్న పని చేయండి సార్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అన్నా ఉంచండి, మా మానాలని ప్రాణాలని కాపాడండి. అదర్వైజ్ ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మార్చేసి దళిత శ్మశాన వాటిక అని పెట్టండి. అందరం ఇక్కడే చేస్తాం.